సిద్దిపేట నియోజకవర్గం నుంచి భారీగా టీఆర్ఎస్ నుంచి వలసలు రావడం జరుగుతుంది. ఒకటి ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సుపరిపాలన మెచ్చి ఈరోజు మన మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీ కనుగొనడానికి భారీగా ప్రజలు తరలి రావడం జరుగుతుంది. మా సిద్దిపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ ఉండరు, మొత్తం కాంగ్రెస్ అవుతుంది. దరిదాపులో అతి తొందరలోనే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పి మేము మనవి చేస్తున్నాము. ఈరోజు మా సిద్దిపేట నియోజకవర్గం అర్బన్ మండల్ నియోజకవర్గం నుంచి రాజగోపాల నాచంపల్లి గ్రామం నుంచి సర్పంచ్ గెలిచినటువంటి నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. అలాగే మంగళూరు మండల్ రాజగోపాల్పేట గ్రామం సర్పంచ్ గా గెలిచినటువంటి శ్రీ చెరియాల వాణి కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. అలాగే కృష్ణ గారు లేదా తప్పు లేదా ఓకే.